హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కాబట్టి మనం ఐపీఎల్ మ్యాచ్ల గురించి విశ్లేషించుకుంటున్నాం, ప్రొడక్షన్ చేసుకుంటున్నాం, రివ్యూలు చెబుతున్నాం. రకరకాలుగా ఏదో మా పిచ్చి మాకు మీ మీద పడేస్తున్నాం. మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారా నెగిటివ్గా తీసుకుంటారా అట్టగా మాకు తెలియట్లేదు. ఏదో తప్పులు ఏమైనా ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి. మేము తప్పులేమైనా మాట్లాడడం, తప్పుగా మాట్లాడుతున్నాం, తప్పుగా చేస్తున్నా కూడా ఏమన్నా ఉన్నా చెప్తారని మేము అనుకుంటున్నాం. ఈరోజు మనం ఈ ఏరియాకి వచ్చాము. ఈ ఏరియాలో ఈ మ్యాచ్ జరుగుతున్నాం. ఈ బాలశంకర్ ఏమైనా వాకింగ్ ఆడకు వెళ్ళాడు. బాలశంకర్ రామ్యాన్, ఈరోజు మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. బాలశంకర్ని మామూలు కాదు. ఈరోజు అసలు అతని నిర్ణయం ఏందో తెలుసుకోవాలి. స్పాట్ డెసిషన్. ముందుగా ఏమి బాలశంకర్ చెప్పలేదు, ఇప్పుడిప్పుడే చెబుతున్నాం. అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ మీరు క్యాచ్ చేసుకోండి దయచేసి. హాయ్ బాలశంకర్, ఓరి మ్యాన్, ఏం సంగతిలో? ఏముంటే ఎప్పుడుండే రన్నింగ్ అయిపోయిందా? రన్నింగ్ లేదు, అక్కడ ఏదో అటు పోయేస్తున్నాను. అక్కడ మామూలు చిన్న చిన్న పక్షులు వెళ్తున్నాయి కదా. నాకేంటంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఏంటంటే ఇలా వాటర్ ఉందనుకోండి, దీని మీద ఒక పక్షి ఉంటుందండి, మామూలుగా ఫిష్ కిల్లర్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అది వాటర్ పడిపోయి తీసుకుని పైకి వచ్చింది. అవి ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. సో దాన్ని చూద్దామని అటు వెళ్ళాను. మనోడు ఇలా ఫ్రేమ్ సెట్ చేసి లైన్లోకి వచ్చి ఇది ప్లాన్ వేసుకున్నాడు. ఈరోజు మ్యాచ్ మామూలుగా ఉండదు. కొంచెం ముందుకు ఈరోజు మ్యాచ్ మామూలుగా ఉండవు. చెప్పండి. దబిడి దిబిడే మ్యాచ్లు అన్నమాట. నీకా నాకా? ఇద్దరికే ప్రేక్షకులకు కూడా. అవునా? ఓ వెరీ నైస్. ఈరోజు మ్యాచ్ కొంచెం ఏమైంది అబ్బాయి? కొంచెం గుండె దిటవు చేసుకో. ఎందుకు చెప్తాను బాలశంకర్, చెప్తాను. ఏదో తేడా కొడుతుందండి నాకు. ఈరోజు రాత్రి 7:30కి సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది. పాట పాడాలి. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొంబురా, కిందకెళ్ళి పొంబురా జయం. ఎవరిని? ఏదో రండి కానివ్వండి. జయము పంజాబ్ 4వ స్థానంలో ఉంది. ఉంటది. ఎందుకంటే 4 పాదాలు నడుస్తుంది ధర్మం ఇక్కడ. అందుకని మేము ధర్మం వెళ్తున్నాం కాబట్టి మేము 4వ ప్లేస్ లో ఉన్నాం. తెలుసా మీకు? హైదరాబాద్ 10వ స్థానంలో ఉంది. 10వ స్థానం. ఎందుకుంటే 10వ స్థానం చెప్పండి. సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ 10 మేము ఓన్ చేసుకున్నాం. అక్కడే ఉంటాం, ఆడే ఉంటాం, కదలం. ముందుకు అడిగేయో తప్పు. సచిన్కి మేము ఇచ్చేటువంటి విలువ లాంటిది. వెనక్కి పడదు, ఇక అదే లాస్ట్ స్థానం. అంటే ముందుకి మాత్రం అడిగేయం. టాసే మ్యాన్. ఇప్పుడు తెలుస్తాను బాలశంకర్. ఇప్పుడు ఏం మేము అడిగేయమంటే చూస్తాం. టాస్ ఇటీ నువ్వు మాట్లాడద్దమ్మా. టాసీ అమ్మా ఫస్ట్ జట్లు గురించి చెప్పను. రెగ్యులర్ ఏం మాట్లాడుకుంటాం, మాట్లాడుకుంటాం జట్టు గురించి. అమ్మ పద్ధతులు ఇక్కడ మారినాయమ్మా, కొన్ని మారుతాయమ్మా. టాస్ తీయమ్మా ముందర. మొత్తానికి మనోడికి 4-5 బాగా గుచ్చుకునేటప్పటికి పద్ధతులు మార్చాడు. అంటే కొత్తగా వచ్చాడు మన ముందుకి. వాడు ఎంత కొత్తగా వచ్చినా మన ముందు చిత్తే. కారణం ఏంటంటే ఆయన మా గురువు గారు. ఎప్పుడో శిష్యుని గెలిపిస్తానికి గురువు గారు ముందుంటారు తప్పించి శిష్యుని వెనక తొయ్యరండి. ఎందుకంటే నిజమైనటువంటి అభిమానం, వీరాభిమానం ఉంటది కదా. గురువు మించిన శిష్యుడు అనిపించుకోవాలని ఇతను అనుకుంటాడు. కాబట్టి మనం పొగడతలు చాలు గానీ పొగడతలు కాదు. నువ్వు మా గురువు కదా, అందుకని టాస్ తో పని ముందు చెప్పు, తర్వాత మాట్లాడుకుందాం. గురువు గారు అని బాగా దించారు. ఇంత వారున చాలు. ముందర మ్యాచ్ తీయండి సార్. ఆగండి. ఎందుకంటే మేము ఎందుకన్నా ప్రదర్శనకి ఆడ అంతా రివర్స్ అయిపోయి. తీసుకోండి సార్. ఇదిగోండి సార్ చూడండి సార్. చెప్పండి సార్. గాలిలో ఉండండి, చెప్పండి సార్. కింద పడేటప్పుడు నేను ఏడకి వచ్చా చెప్తా. ఇదిగోండి సార్. ఓం చెక్ చాయ్ ఓం చెక్ చాయ్. టాస్ మన బాలశంకర్ గెలిచేట్టుగా చూడాలని కోరుకున్నాం. ఓకే. ఇండియా చూసారా, గొంతులో ఈ సౌండ్ వచ్చిందంటేనే గెలుపు. కాదు, తర్వాత మాట్లాడుకుందాం మనం. చూసారా మీరంతా? చూసారా? బొమ్మ ఎర్రబక్కుంది ఇండియా. ఏంది బాలశంకర్, నేనే గెలుస్తాను, నువ్వేసినా టాస్ నేను. ఇదేం శంకర్, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో టాస్లు వాళ్ళకి, టాస్ గెలిచిన ఆనందం ఇంకేం లేదు. గెలుపు మనకి. అట్టానే ఉంది.
టాసులు కలిసి ఏదో మేము ప్రొడక్షన్ చేసుకొని నేను జట్టుని ఎంచుకోవడం ఏందో ఏముందో నేను ఆడికి అంటే ఇప్పుడు జట్టు వాడించుకున్నాను అనుకోండి, మిగిలిన జట్టే కాబట్టి నా పెద్ద ప్రెషర్ ఉండదు అనమాట, చాలా హ్యాపీగా ఉంటా. అదే లేదనుకోండి, జట్టు నేను గెలిచాను అనుకోండి, నాకు కొద్దిగా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మీకు మాట ఇస్తాను కదా గెలుస్తామని. గెలలేదనుకోండి సమాధానం చెప్పుకోవాలి మా వాళ్ళకి నేను, అందుకనమాట. ఓకే ఓకే హైదరాబాద్ తీసుకున్నా అనుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసా. ఎందుకంటే 10వ స్థానం నుంచి కొంచెం ఇంప్లిమెంట్ చేసి 9కో లేకపోతే 1కో తేవాలని ప్రయత్నం చేస్తుంటారు కదా. సో తప్పలేదు. ఎందుకంటే శ్రీనివాస్ ఏంటంటే జాలి హృదయం కలిగిన వాడు. ఎప్పుడైనా సరే వెనకున్న వాళ్ళని కొంచెం వాళ్ళని ఓదార్చి ఏదో రకంగా పంపు కొట్టి పైకి ట్రై చేస్తుంటాడు. కానీ మీకు తెలియని విషయం తెలుసా, ఎంత కొట్టినా లేకూడదు అది. ఎందుకంటే పంచరాల బరస్ట్ అయింది, ఆ టైర్కి బరస్ట్ అయింది. కాబట్టి ఎందుకు బరస్ట్ అయింది కూడా చెప్తాను నేను. ఎందుకంటే 300 400 ఓ లేవేశారు పైకి. ఏం చేస్తాం, బిల్డప్లు ఉండాలి. మరీ బిల్డప్ బాబు పెద్దానికి బిల్డప్లు ఇచ్చుకుంటారా ఏంటి? సరే ఏదేమైనప్పటికీ కూడా మా గురువు గారు ఒక టీంని ఎంచుకున్నారు. ఆ టీంని సన్ రైజ్ హైదరాబాద్. సో గురువు గారు కూడా ఉదయ కిరణాలు ఎలా అయితే ఉదయిస్తూ ఉంటాయో ఆ టైప్లో ఈయన కూడా ఇలా హార్ట్ షేప్లో ఉదయించి ఆ ప్రజలందరి మనసులో కూడా ఏమంటారు ఆ హృదయాలు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. శ్రీనివాస్ గారు గురువు గారు మీరు నువ్వు గురుగారు అద్దయ్యా అయితే శ్రీనివాస్ ఎట్టి పరిస్థితిలో సాయంత్రం నీకు దబిడి దిబిడే, కానీ సన్ రైజ్ కొంటది సార్ నీకు. సరే ఓకే, నీ జట్టు గురించి చెబుతున్నాను. మొన్న చెన్నై జట్టు మీద అద్భుతంగా ఆడింది. ఒక పక్క వికెట్లు పడుతున్న ప్రియాన్ షారి అని ఒక యంగ్ తరంగు టైగర్. సరే ఓకే సార్, యంగ్ టైగర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నా. కాదు యంగ్ టైగర్. ఓకే, అంటే జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ఏ రకంగా వెళ్ళిపోతుందో అదే ప్రకారంగా మా యంగ్ టైగర్ కూడా అలాగే వెళ్తుంది. అతను జట్టులో గ్యారంటీగా ఉంటాడు. ఎందుకంటే అన్ని వికెట్లు పడ్డా కూడా అసలు తొణుకు బెనుకు లేకుండా అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి అతను ఉంటాడు. ఉండొచ్చు కాదు, ఉంటాడు. సరే, ప్రభు సిమ్రాన్ సింగ్ మొన్న ఫెయిల్ అయ్యాడు, ఓపెనర్ అన్నమాట. కొంచెం ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే బౌలింగ్ స్టార్టింగ్ ఏంటంటే వికెట్ కాపాడుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సో కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డ కారణంగా వికెట్ కొంచెం జారుడు వచ్చేమో కానీ మనోడు పడాలని పడలేదు. శ్రేయస్ సార్ కెప్టెన్, స్టాయినిస్, నేహాల్ వదేరా వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వడం కాదండి, బౌలింగ్ వేసినప్పుడు ఏంటంటే బౌలర్ యొక్క ఇప్పుడు మనోడు అంటాడు కదా బౌలింగ్ పిచ్ కూడా ఉండాలి, బౌలర్స్ కూడా రాణించారంటాడు కదా. బౌలర్స్ మనం రాణించారంత ఏముందా అంటే మ్యాక్స్వెల్ శశాంక్ సింగ్ మనోడే అన్నాడు. మ్యాక్స్వెల్ అనేవాడు రోజు ఒక రోజు ఉన్నప్పుడు అవసరంలా ఎదురు సన్ రైజ్ ఉందా లేకుంటే అక్కర్లా, తర్వాత మాట్లాడుకుందాం. శశాంక్ సింగ్ మొన్న బాగా రాణించాడు, అతను ఉంటాడు. మార్కో జెన్సన్ అతను మొన్న కొంచెం చెన్నై మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు, మళ్ళీ 2 వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ ఉంటాడు. తర్వాత హర్షదీప్ సింగ్ మన 2020 వరల్డ్ కప్ హీరో సింగ్ బల్లే అంటావు సరే బల్లే. రేపు డాన్స్ వేస్తా, మనోళ్ళు గెలుస్తారు కదా అప్పుడు వేస్తా బల్లే. వీలైతే తలబాగా కట్టుకొస్తా. లోకి ఫెర్గ్యూసన్, చాహల్, యష్ ఠాకూర్ అద్భుతమైన అద్భుతమైన టీము. ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న ఆటగాళ్ళతో వెళ్ళిపోవచ్చు, గ్యారంటీ వెళ్ళిపోతుంది. నేను సన్ రైజర్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు పంజాబ్ కి నేను చెప్తున్నాను, ఉన్న జట్టుతోనే అద్భుతంగా ఆడుతున్నారు. ఇప్పుడు ఒక జట్టు అద్భుతం గురించి చెప్తాడు, ఆ జట్టు మనం విందాం, చూస్తారిద్దాం. చెప్పమ్మా, చెప్పాలి బాలశంకర్. అవును ఆగాగు, పిచ్చి ఎక్కడ? హైదరాబాద్ కొన్నా, అందుకే తీసుకున్నాడు మనవాడు. అది కాదు నీకు చెప్పానుగా, లోలో ఉన్న జట్టుకి మన పుషింగ్ ఇవ్వాలి, పంపు కొట్టాలి బాగా. సరే ఎట్టా అనుకుని బాలశంకర్ ఏం చేస్తా, హైదరాబాద్ చూసే ఇట్ట ఈ సెటైలు మనకి ఎక్కువైపోతుంది. కొంచెం మీరుగా ఆడండి బాబు, మీరు 300 400 టార్గెట్. సాష్టాంగ నమస్కారం అండి, గుర్తుందా నువ్వు? అట్లాగే పుణుకు పెట్టాను పైకి లోపల నేను ఇంకాళ్ళు. కానీ ఏం చెబుతాను చెప్పరా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసను, అఖిల్, అంకిత్ వర్మ, మరియు కమిండ మెండెస్, కమిన్స్, సిమర్జిత్ సింగ్ అండ్ మన ఇండియా ప్లేయరే జయదేవ్ ఉన్నత్. మంచి జట్టే శంకర్. ఇళ్లలో ఎవరిని తీస్తారు, ఎవరిని తీసి ఇంకోళ్ళని పెట్టినా కూడా అంత అద్భుతమైన ఎవరు రారు. మాత్రం ఈసారి జట్టును కదిలేవారు, ఎందుకంటే సేమ్ జట్టు సక్సెస్ గా మారితే టాప్ ఆర్డర్నే మార్చారు బాలశంకర్. ఈ ట్రావెల్స్ హెడ్డింగ్ అని, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసను వీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళు ఏదో ఇంజురీ అయ్యి తప్పనిచ్చి, ఇంజురీ ఏదైనా దెబ్బ గాయాలు బాలై పక్క తప్పనిచ్చి జట్టును మాత్రం మార్చరు. కాకపోతే ఏంటంటే ఆడాలి. జట్టు ఆడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నువ్వు మేము కూడా సొంత జట్టే. మేము చెప్పేది ఏంటంటే ఆంధ్ర వాళ్ళం,
ఆంధ్ర వాళ్ళు కదయ్యా, హైదరాబాద్. నాకు నోటికి వస్తుంది అయ్యా, ఎందుకు మధ్యలో గెలుకుతావు నువ్వు ఆంధ్ర అనవసరంగా? ఆంధ్రాని అల్లాడిస్తావు ఎందుకు? ఆంధ్ర కాదు, ఇప్పుడు మాది ఆంధ్ర కదండి, ఆంధ్ర అంటాం. ఇప్పుడు తెలంగాణ అనమంటారా? ఎట్ట పెడితే చూడమంటారు? సొంత ఒక తల్లి పెట్టడం కాదా? అవును. కాకపోతే ఎవరో అతని యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం రెండు ముక్కలు చేశాడు, అంత మాత్రం ఎట్ట ఊరుకుంటాను? కాదు కదా అది. ఓకే ఓకే, సరే సరే సరే, ఓకే ఓకే. మన జట్టుని ఎట్టైనా గెలిపియాలి ఈరోజు, అర్థమైందా? హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుంది, ఎట్టైనా గెలిపియాలి. ఏం చేస్తావు నువ్వు అయితే నాకు తెలీదు. స్టేడియంకి వెళ్ళు, చూడు మ్యాచ్, ఎంకరేజ్ చేయి, గెలిపి, అర్థమవుతుందా? గెలిచినట్టే మ్యాచ్ అక్కడ. చూద్దాం, చూసుకుందాం. ఓకేనా? హైదరాబాద్ జట్టు. ఓకే ఓకే, ఉంటా. మా అమ్మాయిని పంపించాను, హైదరాబాద్ లో ఉంది, మ్యాచ్ చూసిద్ది. ఎంకరేజ్, మా అమ్మాయి స్టేడియంలో అడుగు పెట్టగానే హైదరాబాద్ జట్టు గెలిచి చూడు. అప్పుడు దాకా అండి ఒక రకమైన విజయం ఉండేది, ఈసారి ఇంకంతే. చూసుకుందాం బాలశంకర్, చూసుకుందాం. హైదరాబాద్ ఇట్లాంటి వాళ్ళ నోరు మూపియాలి, ఆడండి. అవసరం లేదండి, మీరు ఆడారనుకోండి, నేను కూడా మీ సైడ్, మళ్ళీ ఎందుకు ఈ మాటలు ఎందుకు? నేను ఏదో బాధల్లో ఉన్న జట్టుని ఓదార్చుతాను, తీసుకుందాం నేనంటే మళ్ళీ నిన్ను ఓదార్స్తారు. వద్దయ్యా అది. ఓకే బాలశంకర్, ఆల్ ద బెస్ట్ హైదరాబాద్ జట్టు, మీరు గెలవాలని. ఇట్లాంటి విమర్శించే నోళ్ళన్నిటికీ మీరు మూతపడేట ఏం లేదు, అసలు జిప్ లాక్ అయిపోవాలి, ఇంక రాకూడదు. అలా ఆడండి, మీరు ఆడతారు. ఇట్టా నవ్విల నోళ్ళన్నీ మూతపడాలి. మీరు మీ ప్రతాపం చూపించారంటే ఇట్లాంటివన్నీ జుజుబి అనమాట మనకి. ఒక్క గెలుపు వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు వరుసనే 5 ఓడిపోయారు. అయినా సరే మీకున్న ఒక్కోళ్ళ మీ స్ట్రెంత్ ఏందో మీకు తెలుసు. మీ స్ట్రెంత్ ప్రకారం ఆటగాళ్ళందరూ కలిసికట్టుగా ఆడారంటే లెక్క జుజుబి అనమాట. అది ఆల్ ద బెస్ట్ హైదరాబాద్. సాటి లేని మేటి ఆట. నువ్వు చెప్పుకుని వెళ్ళిపోతే మేముండద్దా? సాటి లేని మేటి అసలు సీజన్ అయినటువంటి బ్యాట్స్మెన్స్ సన్ రైజ్ హైదరాబాద్లో ఉన్నారు. కానీ వాళ్ళదైన రోజు ఖచ్చితంగా వాళ్ళు ఆడతారు. 300 కాదు, నేనే చెప్తున్నాను, 300 దగ్గర నుంచి 325 స్కోర్ కొడతారు. 300 చెప్పే బాబు, ఆ కామెంట్లు మీకు నమస్కారం బాబు. వైల్డ్ ఫైర్లు తగ్గేదే లేని, దయచేసి తగ్గించుకుని. అంత ఎందుకు మనకి? ఎందుకు వైల్డ్ ఫైర్లని ఇట్టా అంటాం, తగ్గేది లేని ఇట్టా అంటాం, వైల్డ్ ఫైర్ అంటాం, కాటేరమ్మ కొడుకులు అంటాం, ఇవన్నీ ఎందుకు? మీరు కామెంట్లు తగ్గిస్తాను బాబు. అంత ల్యాబ్ బాగుండే ఇక్కడ పడుకుంటుంది జట్టు, ఎందుకు అట్లా లేపుతారు? మ్యాచ్ ఒక ప్రొఫెషనల్ జట్టులాగే చూడండి, మామూలు అన్ని జట్టులాగే. కాటేరమ్మ కొడుకులని ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? కొడుకు పరువు తీస్తున్నారండి, ఆ సినిమాలు తీసుకొస్తే ఇక్కడ పరువు పోతుంది ఆడ. ఎందుకు? మామూలుగా సినిమాల వరకు బానే ఉంటాయి, జట్ల మీద పడితే ఆ ప్రభావంతో ఎగతాళి చేస్తున్నారు, ఏకుతున్నారు. మనం ఏంటంటే మన సొంత వాళ్ళతో మనం అనువదించుకుంటాం. కానీ ఇక్కడ అవుతుందంటే అది కనుక ఏమాత్రం సక్సెస్ కాకపోయినా కూడా మనకేంటంటే ఏదో తెలియనటువంటి ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నాం, ఎగతాళి అయిపోతున్నాం అందరికి. మీరు ఆ కామెంట్లు తగ్గిస్తాను, దయచేసి మీరు చేయండి, మీరు జట్టుని ఎంకరేజ్ చేయండి, అంతేగాని వీటితో దయచేసి తగ్గించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ సన్ రైజ్ హైదరాబాద్ మాత్రం అండి ఈసారి ఖచ్చితంగా ఆడాల్సింది. ఎందుకు ఆడాలంటే తెలుగు జట్టు, తెలుగు రాష్ట్రాల జట్టు సంబంధించింది జస్ట్ అన్నిటికన్నా అట్రా ఫ్లాప్ అయిపోవడం అనేది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి వాళ్ళు ఫైనల్కి వచ్చి జస్ట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల అది మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. అటువంటి వాళ్ళు ఈ రోజు ఇట్లా ఓడిపోతూ ఉంటే చూసే వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ కూడా మేము టాస్ వేసుకుంటాం కాబట్టి సన్ రైజ్ జట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంకో దెబ్బ గట్టిగా కొట్టాలి మన వాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళు మామూలుగా ఉంటారు, ఎందుకంటే మళ్ళీ పొద్దున పెడుతున్నారు పొద్దున్న నుంచి. ఓకే, చెప్పుకో మీ సొరకత్తల గురించి చెప్పుకో. లేదండి, మళ్ళీ పొద్దున పెడుతున్నాం. ఈ పొద్దునకి సన్ రైజ్కి ఒకటే కనువిప్పన్నా కావాలి, లేదా కళ్ళన్నా మూసుకుపోవాలి ఈ దెబ్బకి. కానీ నా ఐడియా ప్రకారం నేను అనుకుంటుందంటే తేరుకుంటారు అనుకుంటున్నా. అంటే సన్ రైజ్ హైదరాబాదు ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా ఒకసారి మెంబర్ వేసుకొని ఎక్కడ మిస్టేక్ చేస్తాం ఏంటి కథా కాంబినేషన్ తెలుసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ అవ్వాలని, వాళ్ళు కూడా సదర్ లైన్లోకి రావాలని. ఎందుకంటే అన్ని జట్లు కూడా ఒక్కొక్క స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అట్లాగే వీళ్ళు కూడా చేసి నెంబర్ 5కి రాకపోయినప్పటికీ కనీసం నెంబర్ 1 కన్నా వస్తే బాగుంటుందని నా మనసులో కోరుకోవడం తప్పేం కాదు కదా. అయినా సరే ఏదో మనం టాస్ వేసుకొని మా గురువుగారు నాకు ఒక జట్టుని ఇచ్చారు, మా జట్టు నేను బాగా లేపాలి కాబట్టి. కానీ వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా మన వాళ్ళకి ఏంటంటే మంచి విజయాలు ఉన్నాయి కాబట్టి ఆ విజయాలను నేను ఆధారం చేసుకొని సాయంత్రం కూడా, ఎందుకంటే హైదరాబాదు పిచ్ వచ్చేసి ఎందుకో కొంచెం అనుకూలించదు. ఎందుకంటే చేజింగ్కి అనుకూలించింది అంటారు, కానీ సాయంత్రం కూడా ఒక్క మాట చెప్తున్నాను, టాసే ఇంపార్టెంట్. టాస్ గెలిచి ఎవరైతే
ఫీల్డింగ్ ఎంచుకుంటారో వాళ్ళే గెలుస్తారని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం, అంతే తప్పించి మరొకటి కాదు. సాయంత్రం కూడా మా వాళ్ళు ఒకవేళ కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక బ్యాటింగ్ తీసుకున్నారంటే మాత్రం 300 కాదు 325 స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మా గురువు గారికి ఓకే శ్రీనివాస్, సో నీకు అభినందనలు తెలియజేస్తూ మరుసటి రోజు నీ కోరిక మేరకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు దానికి అర్థం ఏంటంటే నువ్వు గెలిచినట్టు అనమాట. సో నేను ఈ చోటుకు వచ్చానంటే ఇది నాకు నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి చోటు